అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనకు ఫిబ్రవరి 4, 2024 ఈరోజు న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది, ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి బాగుండదు, ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాపారాలకి మనం చేసుకోవాలి, లేదా ఎదుటి వాళ్ళతోటి ఎలా ఉండాలి, దీని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి రాహువు బుద్ధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాహు బుధ ప్రభావం వలన కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాహు ప్రభావం వలన. ఎందుకంటే మనం ఒక్కోసారి అగ్రెసివ్గా ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవటం, ఫాస్ట్గా పెట్టుబడులు పెట్టడం, అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండానే ఒక్కోసారి మనం అనుకుంటాం కొన్ని విషయాల్లో నేను అనుకోకుండా అలా జరిగిపోయింది, తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను, స్థలం కొనుక్కునే దాంట్లో కానీ, లేదా ఒక మ్యారేజ్ విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు టక్కన తీసుకొని అయిపోయిన తర్వాత నేల ఖర్చుకోవటం జరుగుతూ ఉంటుంటుంది. అది ఇలాంటి రోజులు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు డబ్బు కూడా అనుకోకుండా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంది. అది ఎవరికంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్, వాళ్ళ పేర్లో కనుక కరెక్ట్ అయిన న్యూమరాలజీ ప్రకారంగా ఉన్నప్పుడు వీళ్ళు డబ్బు ఖర్చు చేసినా కానీ దానికి అధికంగా రావడానికి అవకాశం ఉంది. అదే పేర్లో నెగిటివ్ నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు డబ్బు అనుకోకుండా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు. కాకపోతే ఈరోజు మీరు ఏం చేయాలంటే పెద్ద ప్రణాళికలు, గొప్ప లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి మాత్రం చాలా మంచి రోజు. మీరు దానికి ముందు ఏం చేయాలంటే మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఉదయాన్నే. ఈరోజు ఎలాంటి ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నప్పుడు. అదేవిధంగా అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా ఈరోజు వెళ్తే చాలా బాగుంటుంది. పొద్దున్నే ఉదయాన్నే మీరు 6 to 7 కనుక అయ్యప్ప స్వామి టెంపుల్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా చూసుకుంటే ఈరోజు చాలా బాగుంది. పోతే మీరు ముఖ్యంగా చేయాల్సి పడిందంటే ఈరోజు వచ్చేసరికి మ్యారేజ్ డేట్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 4 అనేది చాలా డేంజర్ నెంబరు. 4, 13, 20, 22, 31 ఈ నెంబర్లో వచ్చేసరికి మనకి చాలా డేంజర్ కాబట్టి దీన్ని మీరు అవాయిడ్ చేయాలి. మ్యారేజ్ డేట్ పెట్టుకోకూడదు ఈరోజు. ఎలాంటి అంటే రిలేషన్ సంబంధించింది ఈరోజు మాత్రం అంత మంచిది కాదు. ఇకపోతే మీరు ఎవరికైనా డబ్బు కనుక ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇవ్వాల్సి వస్తే మాత్రం 12-1 మధ్యాహ్నం 12-1 నుంచి ఆ మధ్యలో ఇచ్చేసేయండి. ప్లస్ 7-8 కూడా, ఈవినింగ్ 7-8 కూడా బాగుంటుంది. ఆ టైంలో మీరు ఎంత అప్పు ఉన్నా కానీ మొత్తం తెచ్చినా పర్వాలేదు, కొద్దిగా అప్పు అయినా తీర్చడం జరగటం ఏమైందంటే నెక్స్ట్ మీ అప్పు అంతా తొందరగా తీరిపోవడానికి అవకాశం ఉంది. లేదా మొత్తం తెచ్చేసారనుకోండి, మీరు లైఫ్లో అప్పులు చేయకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. కుజుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. అదే మీరు ఎవరి దగ్గర డబ్బులు కనుక తీసుకోవాల్సి వస్తే, అప్పు తీసుకోవాల్సి వచ్చినా, నోట్ రాయాల్సి వచ్చినా కానీ ఒక టైము 10-11 ఉదయం ఆ టైంలో మాత్రం మీరు అప్పు తీసుకోవద్దు, అప్పు ఇచ్చేవాడు కూడా ఇవ్వద్దు, నోట్ రాయించుకోవద్దు. ఎందుకంటే వన్స్ మీరు కనుక అట్లా ఆ టైంలో కనుక ఇవ్వటం జరిగినట్టయితే ఆడ అప్పు తీర్చలేడు. అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఆ టైంలో మీరు తీసుకున్న నోట్ రాసినట్టయితే మాత్రం మీరు తీర్చడానికి చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అదే ఈవినింగ్ 5-6 కూడా అలానే మీరు తీసుకోవద్దు. కాబట్టి ఈరోజు మాత్రం ఈ నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా నిర్ణయం ఏంటంటే ఈరోజు మ్యారేజ్కి సంబంధించిన డేట్లు ఈరోజు పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మీరు ఖర్చు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా మీరు ఏం చేస్తే కొన్ని ధైర్యంగా చేస్తుంటారు కాబట్టి ఆ ధైర్యంగా చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అది. థ్యాంక్ యూ.